దైనందిన జీవితంలో మాలధారణ ద్వారా ధర్మబద్ధ జీవనం అలవడుతుందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడి సీతారామయ్య ఆధ్వర్యంలో స్థానిక సర్పవరం పాతగైగలపాడు దండపాడి గురుస్వామి అన్నదాన సమాజంలో భిక్ష కార్యక్రమంలో మండపాక సుబ్బు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి మాల ధరించే భక్తులకు గత 20 రోజులుగా భిక్ష కల్పించడం విశేషమని అన్నారు. సీతారామయ్య చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బత్తల సూర్యప్రసాద్, కాలాడు వెంకటేష్, శ్రీను, ఫౌండేషన్ సభ్యులు మండపాక నాగబాబు, అడప జగదీష్, అన్నపూర్ణ, స్వామి భక్తులు పాల్గొన్నారు. జ్యోతి స్వాములకు భిక్షాన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జ్యోతి టైంలో స్వాములు ఎవరు కూడా భిక్ష పెట్టే వారు గుళ్ళు దగ్గర పెడుతుంటారు. అచ్చంపేట భవనస్వామి ఊళ్ళో పెడుతున్నారు స్వామి. అదేవిధంగా మేము కూడా మా గ్రామంలో ఈ భిక్ష అనేది ఏర్పాటు చేసిన స్వాములకి ఇది 2వ ఏడాది స్వామి. ఈరోజు 20వ రోజు దండపాని గురుస్వామి గారి అన్నదాన సమాజం. మా ఊర్లో ఆ గురుగారి పేరు మీద మేము అన్నదాన సమాజం పెట్టడం. అలాగే ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ వారు మండపాక సుబ్బు గారు ఈరోజు మాకు ఇక్కడ వచ్చేసి స్వాములకి అన్నప్రసాదం వడ్డించడం మాకు ఎంతో ఆనందదాయకం ఉంది. అలాగే ప్రతి ఏడాది కూడా మేము ఈ అన్నప్రసాదం మేము కొనసాగిస్తాం స్వామి. జ్యోతి స్వాముల కోసం ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఈ అన్నప్రసాదం స్వీకరిస్తారని కోరిపెడుతున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు కోడి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో శ్రీ దండపాని అన్నదాన సమాజమునందు సనాతన ధర్మం గురించి ఆయన చేస్తున్న కార్యక్రమాలు అమోఘం. మరి ఈరోజు ఈ గైగిలపాడు ఏరియాలో గత 20 రోజుల నుంచి స్వాములకి అన్నదానం సమర్పిస్తున్న మన కోడి సీతారామయ్య గారికి రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి గత కాలం నుంచి మరి హిందూ మతాన్ని ఆవిర్భవించడంలో అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలతో మరి స్వామి గారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఫౌండేషన్కి మరెన్నో సేవలు అందించాలని కోరుకుంటూ స్వామి